విభూది ప్రేక్షకులకు నమస్సులు. సివిల్ సర్వెంట్ ఆ మాట వెంటనే మనసులో ఉద్భవించే గౌరవస్థానం. అది నమ్మకానికి చిహ్నం. అదంతా గతం. సివిల్ సర్వెంట్స్ను కూడా మా ఖైదీలుగా చూడవలసిన దుస్థితిలో సమాజం ఉందని నా మిత్రుడిగా ఉండే ఒక సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మాటలు నేటి నిజం కాదు, బాధలు కలిగించే విషయం. కానీ అటువంటి బాధాకర పరిస్థితుల్లో ఆ పదవికి ఉండే స్థాయి ఇది అని, ధర్మం తప్పినప్పుడు నేను ఉద్భవిస్తాను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా కొందరు సివిల్ సర్వెంట్స్ మనకు ఆదర్శంగా, ఆశాజ్యోతులుగా వస్తూ ఉంటారు. అటువంటి వారిలో మన తెలుగు యువ సివిల్ సర్వెంట్స్లో ఉత్తరాఖండ్ కమిషనర్ మరియు ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్గా పనిచేసిన మన తెలుగువారు ఏ శ్రీధర్ బాబు గారు గతంలో యావత్ దేశ దృష్టి ఆకర్షిస్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ పర్యావరణం, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు తన పేషీలోకి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ కోరుకోవడం జరుగుతుందని మీడియాలో చూస్తున్నాం. త్రిబుల్ ఆర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని. అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్లు సమాచారం. ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి, ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏరికోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది నేటి మన అంశం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్ పరీక్షల్లో 64వ ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలపి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆయన కెరీర్లో అద్భుతమైన పేరు సంపాదించిపెట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ కుట్టునాడు. 2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాలో అలపి ఒకటి. వరదల సమయంలో అలపి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు పూర్తిస్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టనాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైనో లేదా ఎమ్మెల్యేలు, మంత్రులు వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు లేదా వాటి కోసం ఎదురు చూస్తారు. కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టనాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 2.5 లక్షల మంది ప్రజలను 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసిలోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ కుట్టనాడు సూపర్ సక్సెస్. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్లో ఒకటిగా ఆపరేషన్ కుట్టనాడు నిలిచింది. రెండవది ఐయామ్ ఫర్ అలపి. ఆపరేషన్ కుట్టనాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచన సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సహాయం కోసమే ఎదురు చూస్తూ కూర్చోకుండా ఐయామ్ ఫర్ అలపి పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఇది ఎంతోమంది కేరళ వాసులను ఆకర్షించింది. అలపికి తన వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలపి కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలు సేకరించి అలపిలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీం ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతోమంది అలపిలో బాధితుల కోసం తరలివచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు. పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వడం,
ఐఎమ్ ఫర్ అలపి ఓ ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యూనిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే ఫేజ్ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ను తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళ వాసులు అక్కును చేర్చుకున్న అల్లు అర్జున్ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను బోట్ రేస్కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలపి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు. ఇంత చేశారు కాబట్టి అలపి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్లు తెలిసి అలపి వాసులు తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడవది, పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు. కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్పు చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడిపడిపోయిన టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించారు. కృష్ణతేజ కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్లను అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఓ చాట్ బోట్ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులకు గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. క్యార్వాన్ కేరళ పేరుతో ఓ చిన్న క్యార్వాన్ను అద్దెకు తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగి రండి అంటూ ఆయన తీసుకొచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలకు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గాను నియమించింది. అంతటి కల్లోల విపత్తుల్లోనూ ప్రజల ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసర కిట్లను అందేలా కృష్ణతేజ రూపొందించిన రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టిన అలపి జిల్లాకే కలెక్టర్గా నియమితులయ్యారు కృష్ణతేజ. అలపిలో రిసార్ట్స్ మాఫియాను తరిమికొట్టి 1 కాదు 2 కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి, కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు అన్నీ అక్రమంగా సరస్సును చెరిచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కడిగా కూలిపోయేలా చేశారు కృష్ణతేజ. కేరళలోని అలపి జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు, క్యాపికో రిసార్ట్స్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. అంత విలాసవంతమైన రిసార్ట్స్ అది. సామాన్యులకు అసలు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే 55,000 రూపాయలు. 3 ఎకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగేవాడెవడూ లేడిని దాన్ని 10 ఎకరాలకు పొదుముకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకారులను తొక్కి పడేశారు. కానీ ఓ 5 కుర్రాళ్ళు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్ళకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయస్థానం అనుమతులు తెచ్చుకున్నారు. సమస్య అంతా ఇక్కడే, వాటిని అమలు చేసే అధికారి ఎవడని. కానీ ఈసారి అలపి కలెక్టర్గా అక్కడికి వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలపిలో అడుగడుగు తిరిగిన వ్యక్తి. చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంటే ఇంకెవడికి భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వ్యవహరించారు. ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం వానలతోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ. అలపిలో రిసార్ట్స్ మాఫియాను తరిమి కొట్టారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్గా పేరు తెచ్చుకున్నారు. ఎంతమంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు. అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో, ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి. ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. వీఐపీ అంటూ ఓటర్కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి. చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది. ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ కళ్యాణ్, కృష్ణతేజ కలిశారు. కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యూటేషన్పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. నిఖార్సైన నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చనే పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడు ఇవ్వనున్నారని సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి. అది జరగాలని మనందరం కోరుకుందాం. చివరిగా మన ఛానల్ తరపున
మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్ గారికి శుభంతో పాటు నిండు నూరేళ్లు అదే స్ఫూర్తితో నడిచే ధైర్యం, శక్తి ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నిజాయితీ ఆఫీసర్కు మనోధైర్యాన్ని అందించండి. అలాగే నిజాయితీని గుర్తించిన మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, శుభాశీస్సులు.